హాయ్ అండి, అందరికీ ముందుగా నమస్కారం. ఈ బుద్ధగయ వచ్చిందండి. బుద్ధగయలో బుద్ధుడు ఇక్కడ ప్రత్యేకత అండి. మన బుద్ధుడు చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం వల్ల మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ ప్రశాంతత కోల్పోకుండా ఉండాలంటే మాటలు చెప్పడం కాదండి, ఎక్కువ జ్ఞానం చేసుకుంటే మనకు ప్రశాంతత వస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చాక జ్ఞానం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మహర్షి ఎవరో కాదండి, మన మానవుడిగా రాజుల కడుపున పుట్టి రాగి చెట్టు కింద సాధన చేసి జ్ఞానం చేసి మోక్షాన్ని పొందిన మహర్షి అండి. అందుకే ఈయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువ జ్ఞానం చేసుకుంటే దానివల్ల మనసు ప్రశాంతంగా, జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుందండి. అటువంటి బుద్ధుడిని మనం బుద్ధగయ వచ్చి దర్శించి తరించవచ్చు.